ఇంకొక క్వశ్చన్. మనకి జనరల్గా ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. దాదాపుగా ప్రతిరోజు కనీసం ఇండోర్ నుంచి 10 కాల్స్ వస్తుంటాయి. సార్ మాకు మేము మీకు టిప్స్ ఇస్తాము. ఈ టిప్స్ అనేది ఒక చాలా అట్రాక్టివ్ పాయింట్ ట్రేడర్స్కి. చాలామంది ట్రేడర్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటారు, కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ లాస్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు టిప్స్ ఇచ్చే వాళ్ళ రీసెర్చ్ కంపెనీల తాలూకు అథెంటిసిటీని మనము చెక్ చేసుకోవడానికి ఎలాంటి స్కోప్ మనకు లేదు, ఎలాంటి ప్రొవిజన్ మనకు లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము సరైన అనలిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ అనలిస్ట్ అనడం కన్నా యాక్చువల్గా అయితే మార్కెట్లో 2 రకాలండి. ఒకటి వాళ్ళంతటి వాళ్ళు చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంటే డిఐవై అని చెప్తాం, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఎస్పెషల్లీ డెరివేటివ్స్కి వచ్చేటప్పటికైతే కనుక ఖచ్చితంగా పనిచేయదు. ఎందుకంటే ఆ ఎక్స్పర్టీస్ రావాలి అన్నా, ఆ స్కిల్ సెట్ రావాలి అన్నా ఇట్ టేక్ మినిమం 5 to 10 years. కొంతమంది పెద్దవాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పాటు నష్టపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అంత ఓపిక, సహనం ప్లస్ మనీ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం. అదే డిఐవైకి వచ్చేటప్పటికి అది చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలాంటి షార్ట్ కట్స్ ఏవైతే మీరు చెప్పారో, ఎవరైతే టిప్స్ ఇస్తారో, క్విక్ మనీ అర్నింగ్ కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో, సో వీటి తాలూకా అథెంటిసిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సెబీ చెప్పేది కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎస్సి వాళ్ళు మొత్తుకొని మరీ చెప్తున్నారు. ప్రతి యాడ్స్ కూడా రన్ చేస్తుంది ఏంటి అంటే ఐదర్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ యూ ట్రస్ట్ ఎ రిజిస్టర్డ్ ఎంటిటీ అని చెప్పేసాను. సో ఒక రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు, ఎవరెవరు రిజిస్టర్డ్ అనేటువంటి డేటా తెలుసుకోవడం కోసం సెబీ తాలూకా డేటాబేస్లో ఉంటుంది. సెబీ తాలూకా రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. సో ఎవరైతే టిప్స్ ఇస్తామో, ఎవరైతే ఆల్గోస్ అమ్ముతున్నామో, లేదంటే ఎవరైతే మేము కోర్సెస్ రన్ చేస్తామని చెప్తున్నారో వాళ్ళ తాలూకా అథెంటిసిటీ అనేటువంటిది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోలా నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బయర్స్ బివేర్ అండ్ సెల్లర్స్ బివేర్ అని చెప్పేసి 2 కాన్సెప్ట్లు ఉంటాయి. సో అమ్మేవాడు వాడు స్వార్థం కోసం అమ్మొచ్చు, ఎందుకంటే తప్పులేదు. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కాబట్టి, వాడికి ఆదాయం రావాలి కాబట్టి, వాడి కుటుంబం నడవాలి కాబట్టి, వాడి వ్యాపారం నడవాలి కాబట్టి వాడు అమ్మడానికి ఏదైనా సరే చెప్తూ ఉంటాడు. అలాంటప్పుడు కొనుక్కునేవాడికి కొంచెం బుర్ర అనేటువంటిది పెట్టుకోవాలి, కొంచెం తెలివితేటలు అనేటువంటిది వాడాలి. ఆ తెలివితేటలు ఏంటి అని చెప్తున్నాను అంటే ఎన్ఎస్సి వాడు చెప్పింది ఆర్ సెబీ చెప్తుంది, రిజిస్టర్డ్ ఎంటిటీస్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి అని చెప్తుంది. సో ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఈ సెబీ రిజిస్టర్డ్ తాలూకా డేటాబేస్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లేదు నేను పలానా వాడిని కాల్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే వాడి తాలూకా సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, లేదంటే వాడి తాలూకా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి కనీసం అడగాల్సినటువంటి జ్ఞానం మినిమం ఎవరైతే ఆ కాల్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే ట్రేడింగ్ టిప్స్ తీసుకుంటున్నారో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడైతే పాటించట్లేదో ఆబ్వియస్లీ హీ కెనాట్ తిరిగి మళ్ళీ తనకి ఏదైనా రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినా, ఇష్యూ వచ్చినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు, అర్హత కోల్పోయాడని చెప్పేసి అని చెప్పొచ్చు.